మాదిగలకు టికెట్ల కేటాయింపులో అన్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి లోక్సభ ఎన్నికలు తమ సత్తా ఏమిటో చూపిస్తామని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. రాష్ట్రంలోని 80 లక్షల మంది మాదిగలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయబోతున్నారని ఆయన హెచ్చరించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగతో కలిసి మాట్లాడారు. ఎంపీ సీట్ల కేటాయింపులో రెడ్డి మాలలకే ప్రాధాన్యత ఇచ్చారని, మాదిగ జాతిని విస్మరించారని, ఈ కుట్రలో సీఎం రేవంత్ రెడ్డిది ప్రధాన పాత్ర అని ఆరోపించారు. ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, మాదిగల అణచివేతకు నిరసనగా మే 4న ఇందిరా పార్కు లేదా అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగల సామూహిక దీక్ష ధర్నా నిర్వహిస్తామని, మే 5 నుంచి రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాదిగ ఆత్మగౌరవ పరిరక్షణ యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్, జాతీయ నాయకులు ఎడవెల్లి యాదయ్య, ఇన్ఛార్జ్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.